ఈ రోజు అయితే పిఠాపురం నియోజకవర్గానికి బుల్లితెర నటుడు సాగర్ గారు అయితే రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ. సో అతనితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో చాలా రోజుల తర్వాత మీరైతే ఆంధ్రలో కనిపించారు. సో మరి జనసేన పార్టీకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఈ నియోజకవర్గంలో మీరు మీ వైపు నుంచి? ముఖ్యంగా పిఠాపురం ప్రజలందరికీ నా నమస్కారాలు. జనసేన మెజారిటీతో గెలడం కాదు, బంపర్ మెజారిటీతో గెలుస్తుందని అనిపిస్తుంది. అండ్ మా సపోర్ట్ అంటే మేము ఈ రోజు కాదు, మా కళ్యాణ్ గారితో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అనుబంధం. అలాంటి వ్యక్తి గెలిస్తే ఎంత బాగుంటుందో మీకు అందరికీ తెలుసు. అలాంటి ఆయన ఆశయాలు కానీ ఆయన విజన్ కానీ అందరికి తెలిసిందే. డెఫినెట్గా పిఠాపురంలో బాజీ మేడతో గెలిచి ఇక్కడ మరొక మంచి పరిస్థితుల్లో అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం, ఎందుకంటే 2 రోజుల క్రితం ఆది గారు ఇక్కడ కనిపించారు, ఇప్పుడు చూస్తే ప్రజెంట్ మీరు కనిపిస్తున్నారు. సో మరి ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడికి? సో అంటే ఇక్కడ స్టార్ క్యాంపెయినర్స్ అనే కాదు, స్టార్ క్యాంపెయిన్స్ ఇచ్చినా ఇవ్వకున్నా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు కళ్యాణ్ గారి కోసం చాలా మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచే కాదు, తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు అండ్ ఆయన కోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్ గా ముందు ఇంకా ప్రచారం ముందరం చేస్తాం. అయితే నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక రాళ్ళతో దాడి చేశారని చెప్పేసి, ముఖ్యంగా జన సైనికులే దాడి చేశారని చెప్పేసి ఒక ప్రచారం అయితే బాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వర్గంలో వైరల్ అవుతుంది. సో దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఆ దాడి గురించి ఇంకా నాకు సరిగ్గా తెలియదు, పూర్తి వివరాలు తెలియదు. ఆ దాడి ఎలా జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్ లో జరిగింది అవన్నీ నేను చూడలేదు. ఒకవేళ చూస్తే తర్వాత డెఫినెట్ గా నేను స్పందిస్తాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో పిఠాపురం నుంచి గెలవడం పక్కా. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా పనిచేసే కార్యకర్తల మీద కేసులు పెడుతుంది. మా యొక్క వ్యాన్లు కూడా సరిగా స్టిక్కర్లు అది లేకుండా ప్రత్యేకించి ఈ నియోజకవర్గానికి, అన్ని నియోజకవర్గాలు మామూలుగానే ఉంటున్నాయి, వాటికి కటౌట్లు కూడా కట్టకూడదు ప్రచార రథాలకి అని కండిషన్లు పెట్టడం జరుగుతుంది. ఇక ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఆడే డ్రామాలు మీరు చూస్తున్నారు. నిన్న ఏదో ప్రొఫెషనల్స్తో కొట్టినట్టు, ఆయన రాయి పెట్టి కొట్టినట్టు డ్రామాలో గతంలో కోడికత్తి చూశారు, ఇప్పుడు మళ్ళీ ఈ ఎవరో ప్రొఫెషనల్ పనెట్టి కొట్టినట్టు చిత్రీకరించాడు. ఈ సానుభూతి కోసం, ఆయనకి ఓటమి భయం పట్టుకుని సానుభూతి కోసం ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. ఈ దాడిని అయితే మేము ఖండిస్తున్నాం. అయితే ఎవరన్నా కొట్టి కూడా ఉండొచ్చు. ఈయన జనాలను పెట్టిన ఇబ్బందులు, జనాలు రోడ్ల మీద పట్టడం జరిగింది. మీరు రోడ్లు చూశారు, వరుస వస్తే ఆ గొంతుల్లో పడి ఆడవారు చాలా మంది నడివిరిగిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోవటాలు ఇవి జరిగినాయి. అటువంటి బాధితులు ఎవరైనా ఉంటే ఆయన రాళ్ళు కూడా పెట్టి కొట్టొచ్చు, చెప్పులు వేసడం కూడా మీరు చూశారు. ఇటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్నాడు. జనం అందరూ కూడా రేపు 13వ తారీఖున ఈ యొక్క వైఎస్ఆర్కి వ్యతిరేకంగా ఓటు వేసి ఆయనకి ఖచ్చితంగా 13 స్థానాలు అయితే ఇస్తారు అని నేను చెప్తున్నాను. మీరు ఎలా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి గాయం అయింది కదా కంటికి. జై శ్రీరామ్. ఈ రోజున పిఠాపురం మండలం రోడ్లు మమదూతి గ్రామంలో కూడా మన ఎస్ఎస్ వర్మ గారు, అలాగే మా గండికొండ గారు జిల్లా సెక్రటరీ గారు, అలాగే జిల్లా మహిళా సెక్రటరీ గారు మా శశికుమార్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పునరుదేశ ఆశీస్సులతో మా జిల్లా అధ్యక్షులు చిరుకూరు రామ్కుమార్తో, అలాగే మా కన్వీనర్ బుర్రా కృష్ణరాజు గారు. ఏంటంటే మేము ముందుగా ఎందుకు చెప్తున్నామంటే పార్టీ విధానం మాకు ఈ విధంగా చెప్పమని మాకు సమస్య ఇచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అఖండ విజయంతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కష్టపడి బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి మేము 2 గలాసులకు ఓటు వేయమని కూడా తిరగడం జరుగుతుంది. ఇవాళ వైసీపీ ఎంతమంది ఎన్ని నాటకాలు ఆడినా, ఎంతమంది ఇన్ఛార్జీలు వచ్చినా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కూడా అఖండ విజయంతో కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినాక ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఇంకేమీ లేదు. గతంలో మరి పార్టీ చిరంజీవి గారు ఎలా గెలిచారో అదే విధంగా కూడా ఇంకా రెట్టింపు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ కూడా గెలుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరే మన పవన్ కళ్యాణ్ గారికి ఒక కుమారుడు భావించుకుని ఇక్కడ గెలిచిన వెంటనే 500 కోట్ల రూపాయలు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు.
చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని డెవలప్మెంట్ ఈ నియోజకవర్గంతో అవుతుందని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి అఖండ విజయంతో కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే రోజు వస్తున్నాయి. ఇంకా వైసీపీ కాదు ఏం కూడా వంగా గీత గారు ఎవరు వచ్చినా ఎంతమంది ఇన్ఛార్జీలు వేసుకున్నా ఏం కూడా ఏం చేయలేరు. ఇక్కడ ఏమి చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి పీకలేరు. నేను ఇందుకే చెప్పేస్తున్నాను. ఏంటంటే మీ డబ్బులు మీరు ఏమైనా ఉంటే దాచుకోండి, ఒదికిని పెట్టుకొని పాడు చేయకండి. లేదంటారా ప్రజలకు ఇచ్చుకోండి, వాళ్ళు తింటారు, వాళ్ళు ఎవరికైనా ఓటు బారేస్తారు. ఏంటి ఇన్ఛార్జీలు అందరూ ఇప్పుడు దాకా ఏమైపోయారండి? రోడ్లు పాడైపోయినప్పుడు ఇన్ఛార్జీలు ఏమైపోయారు? కొంతమంది పెన్షన్ రాలేదు, వాళ్ళకి ఇన్ఛార్జీలు ఏమైపోయారు? అలాగే ఈ రోజున రైతన్న కోసం ధాన్యమే కానీ మునిగిపోయినా సరే కానీ డబ్బులు రాకుండా ఏది కూడా ఇబ్బంది లేకుండా రైతులు పడుతున్న బాధలు చూసి ఈ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఏమైపోయారని చూస్తున్నాను. ఈ డబ్బు అంతా కూడా దాచుకుని ప్రజలందరూ మోసం చేసి వాళ్ళ దగ్గర పెట్టి ఓట్లెట్టి కొనేయని చూస్తున్నారు. మీలో ప్రభుత్వం బాగుంటే, మీలో మంచితనం ఉంటే, మీలో మంచి ఆలోచన ఉంటే మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచి దమ్మంటే ఇక్కడ నిలబడి చెయ్యాలి. అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టి పార్టీని భయపెడదాన్ని కూడా ఎప్పుడు అనుకోరు. జై శ్రీరామ్. ఇంత చిన్న అవకాశం ఇది పెద్దలకి చిన్నకి అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు పిల్ల ముత్యాలు, పిఠాపురం మండలం చూసింది. నమస్తే. జై జనసేన. ఈరోజు జనసేన ప్రచారంలో చాలా సంతోషంగా వచ్చినందుకు నేను పిఠాపురం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. వచ్చే ఎలక్షన్స్ లో సరిగ్గా 25 రోజులని ప్రచారం మాత్రం ఈ ప్రచారంలో మీ అందరి సహకారం చాలా 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 అవసరం. మీకు డెఫినెట్ గా గుర్తుండే మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపేశారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కానీ అసలు గూగుల్లో పిఠాపురం నుంచి సర్చడం మొదలుపెట్టాను. ఇక్కడ ఉన్న ఒక టెంపిచ్గా ఒక పేపర్ని అర్థమైంది. పిఠాపురం ప్రజలందరికీ డెఫినెట్ గా మేము విడిపడి ఉంటాం. మన సమస్యలు కానీ ఇక్కడ ఉన్న అన్ని డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురాన్ని డెఫినెట్ రూపురేఖలే మార్చేశారని మనసుకు నమ్ముతున్నాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ధర్మ గారి సహకారం మర్చిపోలేదనేది. జనసేన చూసిన ధర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అండ్ మరొకసారి జై జనసేన. అండ్ మన సింబల్ ఇక్కడ కనిపించట్లేదు. గ్లాస్ గుర్తుకే మన ఓటు. జై జనసేన. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకరబాబు గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. దయచేసి అర్థం చేసుకోండి. గత కొన్ని రోజులుగా వర్మ గారు ప్రతి వీధిలో ప్రతి ఊరిలో ఎక్కడ పోయినా కానీ ఒకే మాట ఒకే పాట జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారు అయ్యి తిరుగుతున్నందుకు నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఆయన ఈ రకంగా తిరగడం చాలా అద్భుతమైన మెజార్టీ. అందరు 1,00,000 అంటున్నారు కానీ నేను చూసుకుంటే 1,00,000 కాదు 2 లక్షలు దాటిపోతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం. ఊహించని స్థాయిలో మీ యొక్క నియోజకవర్గంలో ఎక్కడ చూసుకున్నా ఒకే మాట ఒకే బాట లాగా గాజు గ్లాస్ గుర్తు తప్ప ఇంకే గుర్తు ఉండద్దు. మేము ఎలక్షన్ పోలింగ్ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు మీకు ఒకటే ఉండాలి మనసులో, గాజు గ్లాసు గాజు గ్లాసు గాజు గ్లాసు. ఆ గాజు గ్లాస్ కి గుర్తుతే మిగతా పార్టీలు భయపడిపోవాలి. ఆ రకంగా మీ ఓటింగ్ ఉంటుందని నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. వర్మ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాయుడు గారికి, మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి, మన మిగిలిన జనసేన నాయకుడికి, తెలుగుదేశం పార్టీ నాయకుడికి, ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, జనసేన కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఈరోజు మంటిగిత్తి గ్రామం ఆల్రెడీ మేము 2 సార్లు డోర్ టు డోర్ చేయడం జరిగింది, మంచి కెమెరాల పార్టీతో సహా. ఈరోజు ఒక మెసేజ్ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో, ఇక్కడ బీజేపీ, టీడీపీ,
జేఎస్పీ పొత్తుతో మరి రాష్ట్రంలో 21 స్థానాలు జనసేన పార్టీ, 6 స్థానాలు బీజేపీ పార్టీ, 144 స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాం. ఇందులో భాగంగా పిఠాపురం ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్రజలకు ఇబ్బంది కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పొత్తులో భాగంగా ఇవ్వాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. మన కార్యకర్తలు కానీ మనకు కానీ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మళ్ళీ ఏ కష్టం వచ్చినా ఉండేది నేనే, అది కూడా అధికారికంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అంచేత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అలాగే జనసేన కార్యకర్తలందరూ కూడా ఇద్దరూ కలిసి మరి జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనం ఓట్లు వేయాల్సిన బాధ్యత అలాగే 2 ఓట్లు అభ్యర్థులు కూడా 2 ఓట్లు వేయాలి. మరి ఇక్కడికి వస్తే వంగా గీత గారిని మన దిక్కులు ఎప్పుడైనా చూశారమ్మా ఆంధ్రప్రదేశ్లో? చూడని వాళ్ళు చేతులెట్టు. వంగా గీత గారిని మంగదుత్తు గ్రామంలో చూడని వాళ్ళు చేతులెట్టు. అంటే చూసిన వాళ్ళు ఎవరు లేదు. అక్క 5 ఏళ్ళకి ఒకసారి వస్తే ఎన్నాళ్ళకి వస్తే ఎన్నాళ్ళకి వస్తే 5 ఏళ్ళు వస్తుంది. నేను ఇక్కడ నుంచి గీత గారిని స్కూల్లో అడుగుతున్నా, ఈ నియోజకవర్గం ఆడపడుచు అని చెబుతుంది ఎవరి సంతోషం. అన్నయ్యల పంటల పొలాలు పండగన్నా మునిగిపోతే ఎక్కడున్నా అక్కయ్యాను, పొలాలు ఎండిపోతే ఎక్కడున్నారు గీత గారు మీరు? కరోనా వచ్చి జనం చచ్చిపోతుంటే మందులు లేక హాస్పిటల్లో వైద్యం లేకున్నప్పుడు 3.5 ఏళ్ళు ఎక్కడున్నారు గీత గారు మీరు? ఏ రోజైనా ఈ నియోజకవర్గానికి వచ్చారో ప్రజలు ఎలా ఉన్నారని చూడడానికి రాలేదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఊళ్ళోకి ఎందుకు వస్తున్నారు? 30 రోజుల ముందు నుంచి వస్తున్నారు. ఓటు కోసం వస్తుంది, ఆవిడ స్వార్థం కోసం వస్తుంది. ఇంకేత అటువంటి వ్యక్తిని మనం పారుతు రావాలి. డిపాజిట్లు రాకుండా మనం జనసేనకి ఓట్లేసి గెలిపించుకోవాలి. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ రైతాంగానికి రైతులందరూ అర్థం చేసుకోవాలి. పురుషోత్పత్తి ప్రాజెక్టును ఆపివేయడం వల్ల 600 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. వారి మెడలో బంగారాలు బ్యాంకుల్లో ఉన్నాయి, పిల్లల మెడలో బంగారాలు బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో 600 కోట్లు రైతాంగం నష్టపోయారు. అలాగే నేనే రాజకీయ నమ్మకాలు మనకు లేదు అనే ప్రాజెక్ట్ కానీ కాలు తెచ్చారు 120 కోట్లతో. దాన్ని కూడా గీతగానే దొరబాబు ఒక సంతకంతో ముఖ్యమంత్రికి ఛార్జ్ చేశారు. 120 కోట్లు. ఇవాళ వరద వస్తే రైతుల పొలాలన్నీ పోతున్నాయి. ఇదే కాకుండా మన హక్కు, మన ప్రాజెక్టు ఏదైతే నీళ్ళు ఉందో అందులో 3 టీఎంసీ నీరు కావడానికి ఇచ్చారు. ఇది 5 సంవత్సరాలు ప్రజలు కనపడకుండా జేబులు నింపుకోవడానికి అప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత చేసిన పనులని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి వ్యక్తికి ఓటేయాలా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయాలా? ఇంకా ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నేను బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. మన సైకిల్ ఎక్కాలి, మన జెండా పెట్టుకోవాలి, మన టోపీ పెట్టుకోవాలి, ప్రచారం చేయాలి, గ్లాస్ ఓటేయాలి. మళ్ళీ మన సైకిల్ మన దగ్గర ఉంటుంది, మన జెండా మన దగ్గర ఉంటుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మరి మంగదుత్తు గ్రామం అందరూ కూడా మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.